అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇక్కడ దుబాయ్లో ఫ్రెండ్స్తో సెలవులు కదండి పిల్లలకి, ఇంకెక్కడికి వెళ్తానికి లేదని పిల్లలు పెద్దలు కలవచ్చని గెట్ టుగెదర్ పార్టీలాగా ఎవ్రీ వీక్ ఒక సండే ఒకళ్ళ ఇంట్లో, ఒక సండే ఒకరి అట్లా. ఇవాళ టీచర్ గారి ఇంట్లో అనమాట, మంజుల గారని వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేమందరం. అన్నీ ఆమె చేశారండి, మమ్మల్ని ఏం చేసుకురావద్దన్నారు. అయినా సరే కొంచెం కొంచెం ఏం చేసుకెళ్ళాం, కొన్ని కొనుక్కెళ్ళాం, కొన్ని వండుకెళ్ళాం. అలా నేనేం తీసుకెళ్ళానంటే, నేను శనగపిండి, బొంబాయి రవ్వ, కొబ్బరి వేసి రవ్వ లడ్డు అండ్ మన బూడిద గుమ్మడికాయ వేసి పెరుగు పచ్చడి తీసుకెళ్ళాను. ఆమెమో చక్కగా బిర్యానీ చేశారు, చికెన్ బిర్యానీ, సాంబారు, వైట్ రైసు, మళ్ళీ ఇంకా ఏదో చేశారండి, చాలా బాగా చేశారనమాట. కుర్బానీకా స్వీటు అవన్నీ చేశారు. ఇలా అందరం కలిసి చక్కగా గెట్ టుగెదర్ లాగా చేసుకుంటాం అన్నమాట. మీరందరూ కూడా చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను. సెలవుల్లో పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కొంచెం వాళ్ళకి కూడా టైంపాస్ కదండి. పెద్దలు కూడా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటారు. ఈ ఇయర్ అంతా బీదిగా చూడండి, పళ్ళి చూసారు ఎంత చక్కగా పెట్టుకున్నాము. ఇయర్ అంతా స్కూల్స్ పని. ఇవన్నీ లడ్డు చేశాను నేను, శనగపిండి, బొంబాయి రవ్వ, పంచదార వేసి చేశాను. చాలా బాగా వచ్చినాయండి. అసలు ఎంత టేస్ట్ వచ్చిందో అంత టేస్ట్. ఈ ప్రాసెస్ అంతా నేను ఈ వీడియోలో పెట్టాను, మీరు చూసి చక్కగా మీరు కూడా చేసుకోండి. ఇవి చేసుకెళ్ళాను అనమాట. ఉట్టిగా వెళ్ళాలంటే బాగా అనిపించదు కదా, వాళ్ళు ఎన్ని చేసినా మనం కూడా ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు అందరూ. అలాగే నేను ఈ లడ్డు తీసుకెళ్ళాను అనమాట. ఈ లడ్డు ఎలా చేశాను చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. కొబ్బరి ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి. ఇవన్నీ రెడీ పెట్టుకొని, అలాగే నెయ్యి, యాలక్కాయ పొడి, పంచదార ఇవన్నీ రెడీగా పెట్టుకుని మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఒక కళాయి పెట్టుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, బాదాము, పిస్తా మీకు ఏ కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇవి 2 వేసాను. వేపి తీసేసి పక్కన గిన్నెలో పెట్టుకుని అదే కళాయిలో ఫస్ట్ రవ్వ వేసుకోవాలండి. రవ్వ ఏగడానికి టైం పట్టుద్ది. శనగపిండిను కొబ్బరి తొందరగా వేగిపోద్ది. ఫస్ట్ బొంబాయి రవ్వ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. చూడండి నేను ఎలా వేపుతున్నాను. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం పచ్చి కొబ్బరి, మరి శనగపిండి, అది చూడండి రవ్వ మంచిగా వేగిన తర్వాత కొబ్బరి వేసాను. 1 కప్పు పచ్చి కొబ్బరి వేసి, కొబ్బరి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు శనగపిండి, ఈ మూడింటిని బాగా మంచిగా బ్రౌన్ కలర్లో మంచి కమ్మటి వాసన వచ్చేదాకా వేపాలండి. ఇట్లా చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది చూసారా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చక్కగా పంచదార వేయాలి. 1 గ్లాసుకండి 1/2 గ్లాసు వేసుకోవచ్చు. నేను 1/2 గ్లాసు కంటే కొద్దిగా తక్కువ వేసాను. మళ్ళీ వేసేసి కొంచెం కూడా వేసేసాను. 1/2 గ్లాసు అనమాట. గ్లాసు అనుకోండి, మొత్తం 1/2 గ్లాసు వేయాలి. మళ్ళీ దాంట్లో పాలు, కాసి చల్లార్చిన పాలు, మాకు కొంచెం వేడిగా ఉన్నాయిలేండి, మీరు కాసి చల్లారి పెట్టి వేసుకోండి అమ్మ. వేసుకుంటే చక్కగా కలుస్తుంది. మంచిగా ఇలా కలిపేసి మనం చేత్తో ఉండగడితే లడ్డు అవ్వాలన్నమాట. అంతవరకు పాలు పోయండి. తగ్గితే చూసారు, తగ్గినని మళ్ళీ కొంచెం పోస్తున్నాను. పోసేసి మంచిగా కలిపి, మంచిగా కలిసాక ఒక పళ్ళెంలో వేసుకుని చల్లగా ఏదా ఒక 2 నిమిషాలు ఆగి చేత్తో మంచిగా మొత్తం కలపండి. ఆ షుగరు, కొబ్బరి, మరి ఇంకా శనగపిండి, రవ్వ, నెయ్యి అన్నీ మంచిగా కలవాలి. కలిసిన తర్వాత మీరు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పళ్ళెంలో పెట్టుకుని లడ్డు మీకు నచ్చిన సైజులో లడ్డు చేసుకొని చూడండి ఎలా కలుపుతున్నాను. ఇలా చేత్తో మొత్తం కలపాలి. ఎందుకంటే పాలు కొంచెం వేడిగా ఉన్నాయి. అయినా ఏ పాలు పోసినా ఆ వేడికి కొంచెం ఉండగట్టినట్టు అవుతుంది. కొద్దిగా చేత్తో కలిపేస్తే సరిపోద్ది అనమాట. లడ్డు చేసేటప్పుడు చేతికి చక్కగా నెయ్యి రాసుకొని, తడి అంటకుండా చూడండి నెయ్యి రాసుకొని 2 చేతులకి చేసుకోండి. మేమైతే చూడండి 2 కడతాను. నేనైతే 2 చేతులతో 2 కడతాను. మాకు అలవాటు. మా చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇంట్లో మాకు స్వీట్ షాప్ అనమాట. అక్కడ లడ్డూలు కట్టేవాళ్ళం మేము. అంటే మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని అనమాట. మా అక్క చెల్లెలు అందరం చేసేవాళ్ళండి. ఇలా లడ్డూలు 2 చేతులతో కట్టి 2 చేతులు చక్కగా రౌండ్గా వస్తాయి, ఒకే సైజు వస్తాయి. అలా చేసి అన్నీ ఒక పళ్ళెంలో పెట్టి ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకోండి. 10 రోజులైనా ఉంటాయండి. ఇప్పుడు లడ్డూలు పాడవు. ఇవి చేసి తీసుకెళ్ళాను. అందరూ చాలా బాగున్నాయి, చక్కగా అందరూ ఎంజాయ్ చేసి తిన్నామన్నమాట. ఆమె చేసిన బిర్యానీ, నేను చేసిన లడ్డూలు, వాళ్ళన్నీ చక్కగా సాంబార్ అన్నీ తిని చక్కగా కాసేపు ఉండి ఏదో నన్ను మాట్లాడుకున్నారు, పిల్లలు ఆడుకున్నారు. హాలిడేస్లో ఇలా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకొక రోజు మా ఇంట్లో లంచ్కి పిలిచాము. అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. అది చూడండి, అక్కడ నేను
నార్త్ ఇండియన్ డిషెస్ పెట్టానండి. చక్కగా దాల్ బాటీలు చేశాను, చేపల పులుసు చేశాను, ఇంకా రొయ్యలు బిర్యానీ చేశా. అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనండి. అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అందరికీ నమస్తే అండి. దీంతో పాటుగా నేను ఇంకా పెరుగు పచ్చడి కూడా తీసుకెళ్ళాను. పెరుగులో బూడిద గుమ్మడికాయ, క్యారెట్ తురిమేసి అన్నీ కలిపి చేసి చూడండి. స్వీట్ చూసారా, ఇది ఆమె చేసిన కుర్బానీకా స్వీట్ అనమాట. యాప్రికాట్ స్వీట్ అని కూడా అంటారు. కుర్బానీ కాదండి, యాప్రికాట్ స్వీట్ అనమాట. ఓకేనండి. చూడండి, అందరం మళ్ళీ వచ్చేటప్పుడు కూర్చుని అందరం చక్కగా ఫోటో దిగాం, గ్రూప్ ఫోటో. ఓకేనండి. పిల్లలు హ్యాపీ, పెద్దలు హ్యాపీ. ఈ వీడియో చూసి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనండి. ఈ పెరుగు పచ్చడి వీడియో నా ఛానల్లో ఉంది. గుమ్మడికాయ పెరుగు పచ్చడి అని చేశాను, నేర్చుకొని చేసుకోండి. ఓకే అండి. అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలి. బాయ్ బాయ్, నమస్తే.